ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, ఆయన స్వరం వినడానికి, ఆయన యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప తరుణమును బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనం యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. నిన్నటి దినాన 15వ వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాము. 15వ వచనం వరకు ధ్యానం పూర్తి చేశాము. ఈరోజు 16వ వచనాన్ని మనం చదువుకొని ధ్యానం చేద్దాము. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. మిత్రులారా, 13 నుంచి 15 వచనాలు మనం ఇదివరకే ధ్యానం చేశాము. ఈ సందర్భం ఏంటో మనకు తెలుసు. ఈ సందర్భాన్ని, ఈ వాక్యం యొక్క అర్థాన్ని ధ్యానం చేయడానికి ముందు ఒకసారి చారిత్రక నేపథ్యాన్ని పరిశీలన చేద్దాం. ఈ చారిత్రక నేపథ్యం గురించి ఆల్రెడీ నేను మీకు కొంత అవగాహన ఇచ్చాను. చూడండి, ఆనాటి క్రైస్తవ సమాజంలో, ఆనాటి సంఘంలో యూదులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. యాకోబు గారు ఈ పత్రిక రాసినటువంటి ఆ కాలంలో సంఘంలో యూదులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఈ యూదులు వ్యాపారాలు బాగా చేసేవాళ్ళు. వ్యాపారాలు చేయటము, డబ్బు సంపాదించడం అన్నటువంటిది యూదులకు అది వెన్నతో పెట్టినటువంటి విద్య అన్నమాట. అదీగాక అప్పటి దినాలలో రోమా సామ్రాజ్యం ఉండటం వలన రోడ్లు బాగా, ఈ కనెక్టివిటీ బాగా ఉండేది. ఇప్పుడు మనకు హైవేస్ ఎలా ఉన్నాయో ఆ రోజుల్లో రోడ్ల వ్యవస్థ చాలా బాగా ఉండేది. కాబట్టి ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చాలా ఈజీగా వెళ్ళేవాళ్ళు. భద్రత కూడా ఉండేది. కాబట్టి వాళ్ళు సామ్రాజ్యమంతా, రోమా సామ్రాజ్యమంతా తిరిగి వ్యాపారం చేసుకునేవాళ్ళు. రోమా సామ్రాజ్యం చాలా పెద్దది. దాదాపుగా మధ్యధరా సముద్రం యొక్క చుట్టూ ఉంటుంది. మధ్యధరా సముద్రం యొక్క చుట్టూ ఉన్నదంతా కూడా దాదాపు అది రోమా సామ్రాజ్యమే. చాలా విస్తారమైనటువంటి సామ్రాజ్యం. కాబట్టి యూదులకు అనేక దేశాలకు, అనేక ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేసుకోగలిగేటువంటి ఆ ఫెసిలిటీ ఆ రోజుల్లో ఉండింది. వాళ్ళు కూడా అలా చాలా ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు అన్నమాట. కాబట్టి వాళ్ళ ప్రణాళికలన్నీ కూడా ఎక్కువగా డబ్బు సంపాదన గురించే ఉండేవి. అయితే డబ్బు సంపాదించడం తప్పు కాదు, ప్రణాళికలు వేసుకోవడం తప్పు కాదు. అయితే కేవలము సమస్తం కూడా మా శక్తి, మా సామర్థ్యము అన్నట్లు ప్రవర్తించకూడదు. దేవునికి స్థానం ఇవ్వాలి. దేవుని చిత్తమైతే పలానా ప్రాంతానికి పోతాము, దేవుని చిత్తమైతే అక్కడ ఆ వ్యాపారం చేస్తాము అని దేవునికి మనలను మనము సమర్పించుకొని విధేయత చూపుచు ఆయనకు ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఇస్తూ మనం పనులు చేసుకోవాలి. ఎందుకంటే మనల్ని కాపాడువాడు దేవుడు, భద్రపరచువాడు దేవుడు, దీవించువాడు దేవుడు. అయితే ఆ రోజుల్లో యూదుల యొక్క మాటలు, ప్రత్యేకంగా క్రైస్తవుల యొక్క మాటలు ఆ విధంగా లేవు. వాళ్ళంతసేపటికి పలానా ఊరుకు పోదాము, సంపాదించుకుందాము, దేవుని చిత్తమైతే, దేవుడు అనుమతిస్తే అన్నటువంటి కాన్సెప్టే వాళ్ళ మాటల్లో లేదు. అది చాలా పెద్ద ఆధ్యాత్మిక లోపంగా యాకోబు గారు గమనించారు. ఆనాటి క్రైస్తవులలో అది ఒక పెద్ద ఆధ్యాత్మిక లోపం. చూడండి మిత్రులారా, చాలాసార్లు బయట సమాజంలో ఉన్నటువంటి విషయాలే సంఘంలో కనిపిస్తూ ఉంటాయి. నేను ఈ చారిత్రక నేపథ్యంలో చెప్పాల్సినటువంటిది మరొకటి ఏంటంటే, ఆనాటి రోమా సామ్రాజ్యంలో ఎక్కువగా గ్రీకు, రోమన్ కల్చర్ ఉండేది. ఈ గ్రీకులు, రోమన్స్ ఎక్కువగా వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుందంటే,
వాళ్ళ యొక్క హోదాను, వాళ్ళ యొక్క అధికారాన్ని, వాళ్ళ ఐశ్వర్యాన్ని, అంటే వాళ్ళ యొక్క సాంఘిక హోదాను ప్రదర్శించడంలో చాలా ఆసక్తి చూపేవాళ్ళు. ప్రదర్శించడం అంటే, సాంఘిక హోదాను ప్రదర్శించడం అంటే, మేమెంత గొప్పోళ్ళమో చూడండి, మాకెంత అధికారం ఉన్నదో చూడండి, మా దగ్గర ఎంతమంది పనోళ్ళు ఉన్నారో చూడండి, మా దగ్గర ఎంతమంది బానిసలు ఉన్నారో చూడండి. అంటే ఒక రకమైనటువంటి అహంకార ధోరణిని వాళ్ళు ప్రదర్శించేవాళ్ళు. ఆనాటి గ్రీకు, రోమన్ కల్చర్ అది. అటువంటి కల్చరే యూదుల్లో కూడా వచ్చింది. అయితే అది సమాజంలో ఉంటే బాగుండేది కానీ, అఫ్కోర్స్ సమాజంలో కూడా ఉండకూడదు. ఆ సమాజంలో ఉండాల్సినటువంటిది సంఘంలో కూడా కనిపిస్తుంది. సంఘంలో కూడా చాలాసార్లు తమ యొక్క హోదాను ప్రదర్శించటం, తమ తమ యొక్క వ్యాపారాలే ప్రధానమైనవి అనుకోవడం, ఆ రకమైన ప్రవర్తన యాకోబు గారి యొక్క దృష్టికి వచ్చింది. అది ఒక గొప్ప ఆధ్యాత్మిక లోపంగా యాకోబు గారు గుర్తించారన్నమాట. దానిని ఇక్కడ అడ్రస్ చేస్తున్నారు. కాబట్టి ఇది చారిత్రక నేపథ్యం. ఇప్పుడు ఈ వచనం యొక్క వివరణ చూద్దాం మనం. చూడండి, ఈ 16వ వచనం, ఇప్పుడైతే మీరు మీ డమ్మముల యందు అతిశయపడుచున్నారు. అతిశయపడటం అంటే, డంబములు ఏంటంటే వాళ్ళకున్న గొప్పతనం ఏందో, వాళ్ళ డబ్బు, లేకపోతే వాళ్ళు అనుకుంటారు మా డబ్బంతా మేము సంపాదించుకుందే, లేకపోతే మాకున్నటువంటి సాంఘిక హోదా అంతా, మా గ్రేట్నెస్ అది మేము సంపాదించుకుందే. ఈ రకంగా డంబాలు చెప్పుకుంటూ అతిశయపడుచున్నారు. అతిశయపడటం అంటే ఏంటి? అహంకార ప్రవర్తన చూపిస్తున్నారు. అంటే దేవునికి స్థానం ఉన్నట్టే లేదనమాట. అది అతిశయించడం అంటే. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. ఇక్కడ యాకోబు గారు ఏ రకమైనటువంటి పదం ఉపయోగించారు చూసారా? ఇట్టి అతిశయమంతయు చెడ్డది అన్నారు. ఇట్టి అతిశయమంతయు తప్పు అల్లా. తప్పు అనటం వేరు, చెడ్డది అంటం వేరు. చెడ్డది అంటే అర్థం ఏంటంటే అది దుష్టమైనది, దుర్మార్గమైనటువంటిది. మీరేదో తప్పు చేస్తున్నారు అని అల్లా. అట్టి అతిశయమంతయు చెడ్డది. ఇక్కడ ఉపయోగించబడినటువంటి గ్రీక్ పదం ఏంటంటే పొనెరా. పొనెరా అంటే అది తప్పు అని కాదు, అది చెడ్డది, దుష్టమైనటువంటిది. ఎందుకు దుష్టమైనటువంటిది? వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళ ప్రవర్తనలో సృష్టికర్త అయినటువంటి దేవుని ప్రక్కన పెట్టి మా జీవితాలకు మేమే దేవుళ్ళము. మనం అంటాం కదా చాలాసార్లు, ఈ స్లోగన్ చాలా ఫేమస్, ఐఎమ్ ద క్యాప్టెన్ ఆఫ్ మై లైఫ్. నా జీవితానికి నేనే కెప్టెన్ని, నా జీవితం అనే నౌకకు నేనే కెప్టెన్ని. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు కూర్చోవలసిన సింహాసనం పైన నువ్వే కూర్చుంటున్నావు. నా జీవితం అనే సామ్రాజ్యానికి, ఈ రాజ్యానికి నేనే రాజునని చెప్పి హృదయం అనే సింహాసనం పైన నువ్వే కూర్చుంటున్నావు. అది దుష్టమైనటువంటిది, అది చెడ్డది. దేవునికి ఇవ్వవలసిన స్థలాన్ని మీరు ఇవ్వడం లేదు, దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని మీరు ఇవ్వడం లేదు. దేవుని స్థానంలో మీరే కూర్చుంటున్నారు. మీకున్నటువంటి సామర్థ్యాలు దేవుడిచ్చినటువంటివి, అవి మీరు సొంతగా చేసామనుకుంటున్నారు. ప్రతి మనిషికి ఒక పనిలో నైపుణ్యతను కలిగించేవాడు దేవుడు, సామర్థ్యమునిచ్చేవాడు దేవుడు. కాబట్టి దేవుని స్థానములో దేవుణ్ణి కూర్చోబెట్టాలి. అంతేగాని దేవుని స్థానములో మీరు కూర్చొని ఇదంతా మా యొక్క గొప్పతనమని చెప్పి అహంకార ధోరణిని ప్రదర్శించడం అనేటువంటిది అది దుష్టమైన ప్రవర్తన అదనమాట. ఆ చెడ్డది అన్నటువంటి ఆ పదాన్ని మీరు గమనించండి మిత్రులారా. ఇది ఈ వచనం యొక్క వివరణ. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని ఇలస్ట్రేషన్స్, అంటే కొన్ని ఉదాహరణలు, కొన్ని సంఘటనలు మనం చూద్దాం. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథానికి రండి. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లవొదొకియలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతున్నారు. లవొదొకియలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతూ ఆయన ఏమన్నారో చూడండి. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను,
నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. చూడండి, ఒక సంఘం పరిస్థితి ఏ విధంగా చూడండి. ఇది సంఘం బయట ఉన్నటువంటి అవిశ్వాసుల గురించి కాదు. సంఘం పరిస్థితి ఈ విధంగా ఉంది. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కు మాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక. ఎన్ని రకాల పదాలు ఉన్నాయి? దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గ్రుడ్డివాడు, దిగంబరుడు. 5 రకాల పదాలు ఉపయోగించాడు. అయితే ఆ విషయాన్ని నువ్వు ఎరుగలేదు. ఆ విషయాన్ని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. ఆల్మోస్ట్ ఇదే రకమైనటువంటి పరిస్థితిని యాకోబు గారు అడ్రస్ చేస్తున్నారు. మీరు అనుకుంటున్నారు ధనాన్ని మీరు అనుకుంటున్నారు వాణిజ్య వ్యాపారాలలో అందవేసినటువంటి చెయ్యి మాది అని మీరు అనుకుంటున్నారు. ఆ సామర్థ్యము మీకు సొంతగా ఉన్నట్టే మీరు భావిస్తున్నారు. కానీ మీ పరిస్థితి ఎలా ఉంది? మీరు దౌర్భాగ్యులుగా ఉంటున్నారు, దిక్కుమాలిన వారుగా ఉంటున్నారు, దరిద్రులుగా ఉంటున్నారు. చూడండి మిత్రులారా, కాబట్టి చాలాసార్లు అహంకార ధోరణి ఏంటంటే దేవుని దృష్టిలోనా వీళ్ళు ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఈ లవదొకే సంఘములో ఉన్నటువంటి క్రైస్తవుల పరిస్థితి దేవుని దృష్టిలో ఆధ్యాత్మికంగా సరిగ్గా లేరు. కానీ వాళ్ళ దృష్టిలో చాలా గొప్పగా ఉన్నారు. ఏమనుకుంటున్నారు వాళ్ళు? నేను ధనవంతుడను, నాకేమీ కొదువ లేదు, ధనవృద్ధి చేసుకుంటున్నాను. మిత్రులారా, మన దృష్టిలో మనము ఎలాగూ ఉన్నాము అని అనుకుంటే సరిపోదు. నా దృష్టిలో నేను నీతిమంతుడిగా కనిపిస్తాను, నా దృష్టిలో నేను చాలా తెలివిగలిగిన వాడిగా కనిపిస్తాను, నా దృష్టిలో నాకంతా బాగానే ఉంటే సరిపోదు. దేవుని దృష్టిలో ఎలా ఉన్నాను? అందుకనే మిత్రులారా, దేవుని కళ్ళతో ప్రతిదాన్ని చూడగలిగితే మన జీవితాలను మనం సరిచేసుకోగలం. మన ఎడల మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఇతరుల ఎడల మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అన్నటువంటిది దేవుని కళ్ళతో మనం చూడడం నేర్చుకోవాలి. దేవుని కళ్ళతో ఎలా చూడగలము అంటే దేవుని వాక్యముతో చూడాలి. దేవుని వాక్యం చదివితే దేవుడు ఎలా చూస్తున్నాడు అన్నటువంటిది మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లవొదికయ సంఘము ఈ అహంకార భావంతో ఉన్నటువంటి వారికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మరొక దృష్టాంతాన్ని మనం చూద్దాము. యెహెజ్కేలు గ్రంథానికి రండి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయములో నేను మొదటి 2 వచనాలు చదువుతున్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడై ఉన్నాను అని నీవనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడువై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలున కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనదేదియూ లేదు. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకుంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. చూడండి, ఇక్కడ దేవుడు తూరు రాజుతోటి మాట్లాడుతూ ఉన్నాడు. మిత్రులారా, తూరు ప్రాంతాన్ని, మీకు తూరు సీదోను ప్రాంతాన్ని తెలుసు కదా, బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. ఆ తూరు రాజు గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఈ సమయంలో యెహెజ్కేలు ప్రవక్త ఈ యొక్క ప్రవచనాలు వ్రాసే సమయంలో తూరు సామ్రాజ్యాన్ని ఎత్బయలు త్రీ అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడని చరిత్రకారులు చెప్తున్నారు. అయితే ఈ రాజు బాగా ధనవంతుడు, విస్తారమైన వాణిజ్యం ఉన్నది. అదే కదా ఆ యాకోబు రాసినటువంటి పత్రికలో ఆ యూదులు కూడా వాణిజ్యం బాగా చేసేవాళ్ళు, వ్యాపారం బాగా చేసేవాళ్ళు. ధన సంపాదనే ఉదయం లేస్తే ఇంకా వాళ్ళ తరంపంతో ధనం ఎలా సంపాదించాలి. ఇక్కడ ఈ రాజు కూడా
అందుకని మీరు గమనించండి ఈ రాజు గురించి ఏమని ఉన్నదో. మీరు 4వ వచనం చూడండి. నీ జ్ఞానము చేతును నీ వివేకము చేతును ఐశ్వర్యమునొందితివి, నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకుంటువి, నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతును వర్తకము చేతును, వర్తకం చూడండి, వర్తకం అంటే వ్యాపారం, వర్తకము చేతును నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటువి, నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడివైతివి. చూడండి, గర్వించిన వాడివైతివి. ఆ తర్వాత ఇందాక ఒక మాట నేను చదివాను, జ్ఞానాతిశయము, అతిశయించుచున్నాడు, గర్విస్తున్నాడు, అతిశయిస్తున్నాడు. ఎంతవరకు గర్విస్తున్నాడు, ఎంతవరకు అతిశయిస్తున్నాడు అన్నటువంటిది 2వ వచనంలో ఉన్నది. చూడండి, గర్విష్ఠుడివై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆశ్రుడై ఉన్నాను అని నీవు అనుకునిచున్నావు. చూడండి, నేను ఒక దేవతను, ఒక సముద్రము మధ్య ఒక దేవతగా నేను ఆశ్రుడై ఉన్నాను. నీవు దేవుడవు కాక మానవుడివై ఉండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి రాజు. దేవునికి కలిగినంత అభిప్రాయం కలిగి ఉన్నాడంట. అంటే నేను దేవుణ్ణి, నేను దేవతను, నేను చేసిన పనులలో, వ్యాపారాలలో విస్తారమైన విజయము నాది, ఇక భవిష్యత్ నాదే. చూడండి, మనిషి ఏ పాటివాడు మిత్రుడారా? నిన్నటి దినాన మనం ధ్యానం చేస్తాం కదా, మొన్నటి దినాన మనిషి యొక్క జీవితాన్ని ఆవిరితోటి, పొగమంచుతోటి పోల్చడం జరిగింది. కానీ ఈ అహంకార దృష్టి కలిగిన వాళ్ళు ఎలా చేస్తారంటే, భవిష్యత్ అంతా నా చేతిలోనే ఉన్నది, దినములన్నీ నా చేతిలోనే ఉన్నాయి, నా ప్రాణము నా చేతిలోనే ఉన్నది. ఎగ్జాక్ట్గా ఈ సమస్యని యాకోబు గారు అక్కడ ఆయన చెప్తున్నారు. ఈ అహంకారము, ఈ అతిశయము చెడ్డది అంటున్నారు. ఇది దుర్మార్గము, దుష్టత్వము, ఇది తప్పు అంటలేదు. అంటే వాళ్ళ అహంకార దృష్టి, వాళ్ళ గర్వము ఏ స్థితికి వెళ్ళిందంటే, నేనొక దేవతను, నేనొక దేవుణ్ణి, నేనే క్యాప్టెన్ని నా జీవితానికి, దినములన్నీ నా చేతిలోనే ఉన్నాయని. కొంతమంది అయితేనేమో వాళ్లకు తెలియకుండానే వాళ్ళ హృదయం అనే సింహాసనం పైన వాళ్లే రాజులుగా ఉన్నారు. కొంతమంది అయితే తెలిసి వాళ్లే మేమే దేవుళ్ళము, మేమే దేవతలము అని చెప్పుకుంటున్నారు మిత్రులారా. అయితే మిత్రులారా, ఈ సందర్భంలో నేను మరొక విషయాన్ని కూడా మీకు చెప్పాలి. చాలా మంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, ఈ యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఉన్నటువంటిది, అఫ్ కోర్స్ ఈ మాటలు తూరు రాజు గురించి చెప్పినప్పటికీ సాదృశ్య రూపకంగా ఈ మాటలలో సైతానుల గురించి, పడిపోయినటువంటి లూసిఫర్ గురించి ఈ మాటలు చెప్పబడ్డాయి అని చాలామంది బైబిల్ పండితులు చెప్తారు. ఎందుకు అలా చెప్తారంటే, మీరు ఇదే అధ్యాయంలో 13వ వచనానికి రండి. అసలు చాలా అద్భుతమైనటువంటి మాటలు. నేను 12వ వచనములో మధ్యలో నుంచి చదువుతున్నాను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. ఈ మాటలు చాలా, ఒక మనిషి గురించి దేవుడు ఈ మాటలు చెప్పడం ఇది సాధ్యం కాదు. కానీ దేవుడు చెప్తున్నాడు, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి, దేవుని తోటయకు ఏదేనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోబులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకమునందిన కెరూబువై. ఆ మాటలు చూడండి మరలా, అభిషేకమునందిన కెరూబువై, యొక్క ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపముని ఎందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. ఈ మాటలు చూడండి, ఒక మనిషి గురించి ఈ మాటలు చెప్పడం అన్నటువంటిది అసాధ్యం. నువ్వు పరిపూర్ణ ఆ 12వ వచనంలో పరిపూర్ణ జ్ఞానము సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరి వంట. అసలు ఒక మనిషికి పరిపూర్ణమైన జ్ఞానం ఉంటుందా? సంపూర్ణమైన సౌందర్యం ఉంటుందా? మీరు 13వ వచనం చూస్తే, దేవుని తోటకు ఏదేనులో నువ్వు ఉన్నావంట. అక్కడ ఎన్ని రకాల రాళ్ళున్నాయో చూడు, ఆ రాళ్లతో నువ్వు అలంకరింపబడి ఉన్నావంట. ఆ తర్వాత 14వ వచనంలో నీవు అభిషేకం నొందినటువంటి ఒక కెరూబు వంట. తర్వాత దేవుని యొక్క ప్రతిష్ఠింపబడిన పర్వతం పైన ఉన్నాడంట, కాలుచున్న రాళ్ల మధ్య ఉన్నాడంట.
చూడండి, పాపము నీ యందు కనబడు వరకు, ఆ దినం వరకు, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. ఈ మాటలు గమనించండి. ఈ మాటలు ఒక మనిషి గురించి చెప్పగలిగినటువంటి మాటలు కాదు. అందుకనే బైబిల్ పండితులు ఏమంటారంటే, ఇక్కడ భౌతికంగా తూరు రాజు గురించి మాట్లాడుతూ ఉన్నప్పటికీ సాదృశ్య రూపకంగా ఇక్కడ పడిపోయినటువంటి లూసిఫర్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అని చాలామంది చెప్తుంటారు. కాబట్టి ఆ విధంగా ఆలోచించడం ఎంత మాత్రం తప్పు కాదు మిత్రులారా. అయితే ఒక విషయం ఏంటంటే, ఇక్కడ పాయింట్ ఏంటంటే అహంకారము, గర్వము. నిజంగా అహంకారులు ఏం చేస్తారంటే, గర్విష్ఠులు ఏం చేస్తారంటే, వాళ్ళ హృదయ సింహాసనం పైన వాళ్ళే కూర్చుంటారు. నీ హృదయ సింహాసనం పైన నీవు కూర్చున్నావంటే అర్థం ఏంటంటే, నేనే దేవుడను, నా జీవితానికి నేనే దేవుడను, నేను ఒక దేవతను అన్నట్టు మరి నీకు తెలిసి ప్రవర్తిస్తూ ఉండొచ్చు, తెలియకుండా కూడా ప్రవర్తిస్తూ ఉండొచ్చు. కాబట్టి మిత్రులు, అదే ఆ యాటిట్యూడ్ని ఇక్కడ యాకోబు గారు ఖండిస్తున్నారు. అహంకార ప్రవర్తన చెడ్డది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మిత్రులారా. అహంకారము అంటే దుర్మార్గం అన్న పదాన్ని మీరు గమనించండి. చెడ్డది అంటే అది దుష్ట ప్రవర్తన, దుర్మార్గపు ప్రవర్తన. అది కేవలం తప్పు కాదు. తప్పు వేరు, తప్పు చేస్తే అది వేరు. దుర్మార్గము, దుష్టత్వం అది వేరు. రైట్. మరొక సందర్భాన్ని మీ ముందుకు తీసుకొస్తాను మిత్రులారా. ఇర్మియా గ్రంథానికి రండి. ఇర్మియా గ్రంథంలో 48వ అధ్యాయానికి రండి. ఇర్మియా గ్రంథంలో 48వ అధ్యాయంలో 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి, వారు బహు గర్వపోతులు. అసలు గర్వపోతులు చూడండి. ఇది నిద్రబోతులు, తిండిబోతులు, సోమరిపోతులు, ఈ యొక్క లెక్కలో తాగుబోతులు, ఈ లెక్కలో గర్వపు పోతులు. వారు బహు గర్వపోతులు. వారి అతిశయమును గూర్చియు గర్వమును గూర్చియు, చూడండి, అతిశయమును గూర్చియు గర్వమును గూర్చియు అహంకారమును గూర్చియు పొగరును గూర్చియు మాకు సమాచారము వచ్చెను. ఇవన్నీ కూడా అన్నదమ్ములు, అక్కజెల్లెల లాంటి. ఎక్కడైతే గర్వం ఉంటుందో అక్కడ అతిశయం ఉంటుంది. ఎక్కడైతే గర్వము, అతిశయం ఉంటుందో అక్కడ అహంకారం ఉంటుంది. ఎక్కడైతే అహంకారం ఉంటుందో అక్కడ పొగరు కూడా ఉంటుంది. కాబట్టి ఒకరుంటే మిగిలిన వాళ్ళు అందరూ ఉంటారు. వీళ్ళు అన్నదమ్ములు, అక్కజెల్లెలు అన్నమాట. కాబట్టి అహంకారమును గూర్చియు పొగరును గూర్చియు మాకు సమాచారము వచ్చెను. వారి తామసమును వచించరాని వారి ప్రగల్భములను నాకు తెలిసేయున్నవి. వారి తామసం అంటే వారి అంధకార చీకటి ప్రవర్తన, అహంకార ప్రవర్తన, గర్విష్టి ప్రవర్తన, వారి తామసమును వచించరాని వారి ప్రగల్భములను, వచించరాని ప్రగల్భాలంట, వచించరాని పలుకగూడని మాటలు, వాళ్ళ ప్రగల్భాలు అంత గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళ గురించి వారు. నాకు తెలిసేయున్నవి. ఇది దేవుడు మోయాబు గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నమాట. నాకు తెలిసే ఉన్నవి. దేవుడు చూస్తూనే ఉన్నాడు మిత్రులారా. మనం అనుకుంటాం చాలాసార్లు, నా గురించి నేనేమనుకుంటున్నానో ఎవరు చూస్తున్నారని అనుకుంటున్నాం. అక్కడ ప్రకటన గ్రంథంలో ఆ లవదోకి సంఘం కూడా వాస్తవంగా వాళ్ళ పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఆధ్యాత్మికంగా చాలా వెనుకబడినటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు గురించి వాళ్ళు చాలా గొప్పగా అనుకుంటున్నారు. కానీ దేవుడు చూడటం లేదా? యేసయ్య చూస్తూనే ఉన్నాడు. వాళ్ళు తమ గురించి ఏమనుకుంటున్నారో. ఇక్కడ తూరు రాజైన ఇందాక మనం చదివాం కదా, ఆయన తన గురించి తాను అనుకుంటున్నాడు. కానీ ఆకాశము నుండి దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఇక్కడ మోయాబీయులు కూడా విస్తారమైన గర్వంతోటి, అతిశయముతోటి, అహంకారముతోటి, పొగరుతోటి, వచింప శక్యము కానటువంటి ప్రగల్భములతోటి నిండి ఉన్నారు. తామసముతో నిండి ఉన్నారు. తామసం అంటే అంధకారముతోటి, చీకటితోటి నిండిపోయి ఉన్నారన్నమాట వాళ్ళు. ఈ మోయాబీయులు ఎవరు? అబ్రహాముకు మేనల్లుడు ఉన్నాడు కదా, లోతుకి తన కుమార్తె ద్వారా పుట్టినటువంటి సంతతి. ఈ మోయాబీయులు యాక్చువల్గా మీరు గమనిస్తే, ఇప్పుడు ఇజ్రాయేలీలు అనేక సార్లు చెరగొనిపోబడ్డారు. మోయాబీయులు చాలా వరకు చాలా భద్రతను అనుభవించారు. చాలాసార్లు వాళ్ళు చెరలకు పోలేదు. ఎప్పుడు తరతరాలుగా దాదాపుగా ఒకే దేశంలో ఉంటూ వచ్చారు. ఇదే విషయాన్ని ఇదే అధ్యాయంలో మనం చూడొచ్చు. చూడండి, 11వ వచనం చూడండి. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను.
ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను. అదెన్నడను చెరలోనికి పోయినది కాదు. అందుచేత దాని సారము దానిలోనే నిలిచి ఉన్నది. దాని వాసన ఎప్పటి వలనే నిలుచుచున్నది. మోయాబీలు వాళ్ళ ప్రాంతంలో బాగా చాలా భద్రతను అనుభవించారు, క్షేమాన్ని అనుభవించారు. కాబట్టి వాళ్ళ సారము వారిలోనే ఉన్నది. మేమెప్పుడు చెరలోకి పోలేదు, ఈ రకమైనటువంటి ప్రగల్భాలు పలుకుతూ వచ్చారు. అంత మాత్రమే కాదు, కానీ వాళ్ళకు పశు సంపద ఎక్కువ, ద్రాక్ష తోటలు ఎక్కువ. కాబట్టి ఆర్థిక భద్రత ఉండేది, ధనం ఉండేది, ఐశ్వర్యం ఉండేది, తిండికి ఇబ్బంది లేదు. కాబట్టి అది వాస్తవంగా ఎవరు అనుగ్రహించారు? వారికి దేవుడు అనుగ్రహించాడు. ఆ విషయాన్ని వాళ్ళు గమనించటం లేదు. గమనించక అహంకారంతో, అతిశయంతో, వచంప శక్తిమగాని ప్రగల్భములతోటి, పొగరుతోటి, అహంకారంతో నిండిపోయి ఉన్నారు. మిత్రులారా, ఈ యాటిట్యూడు అంటే వీళ్ళు ఏంది? యాక్చువల్గా వాళ్ళు హృదయం అనే సింహాసనం పైన వాళ్లే కూర్చుంటున్నారు, వాళ్లే దేవుళ్ళు అని ప్రకటిస్తున్నారు. ఇటువంటి ప్రవర్తన తప్పు, అది దుర్మార్గము అని యాకోబు గారు చెప్తున్నారు. మిత్రులారా, నేను ఇదివరకైతే అనేక ఎగ్జాంపుల్స్ మీకు చెప్తూ వచ్చాను. మీకు నెబుకద్నెజరు గురించి చెప్పాను, ధనవంతుడైనటువంటి ఆ అజ్ఞాని గురించి చెప్పాను, ఒకసారి హేరోదు అగ్రిప్ప ఏం చేశాడో చెప్పాను, ఫరో విషయం మీకు చెప్పాను. వీళ్ళందరూ కూడా ఏదో ఒక రీతిలో గర్వించినటువంటి వాళ్ళు, అతిశయిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళు అహంకార ప్రవర్తనను ప్రదర్శించినటువంటి వాళ్ళు, తుదకు వాళ్ళందరూ కూడా నాశనమునకు అప్పగించబడ్డారు. మిత్రులారా. కాబట్టి మిత్రులారా, నేను ముగిస్తున్నాను. యాకోబు గారు ఏం చెప్తున్నారంటే, ఇటువంటి ప్రవర్తన చెడ్డది, దుష్టమైనది, దుర్మార్గమైనటువంటిది. కాబట్టి మిత్రులారా, మనం కూడా మన యొక్క ప్రణాళికలలో, మన యొక్క ప్లాన్స్లో దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఇవ్వాలి. ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నీ చిత్తం ఏంటి తెలియజేయండి అని మనం అడగాలి. మనకి ఇవ్వబడినటువంటి సామర్థ్యాలు, అది వాక్యం బోధించే సామర్థ్యమైనా, ఉద్యోగం చేసే సామర్థ్యమైనా, లేకపోతే డబ్బులు సంపాదించే సామర్థ్యమైనా, ఈ సామర్థ్యములన్నీ కూడా దేవుడు ఇచ్చాడు అన్నటువంటిది మనం ఎరిగి ఉండాలి. కాబట్టి కృతజ్ఞతతో మనం అడుగులు, నమ్రతతోటి, వినయముతో, విధేయతతో అడుగులు వేయాలి, కానీ గర్వముతో కాదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ మాటలు గ్రహించడానికి కావలసిన సమృద్ధి అయినటువంటి కృపను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.